హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ కల్కి నిన్నటితో అయితే వీకెండ్ అని కంప్లీట్ చేసుకుంది భయ్య. మొదటి రోజు అయితే 191 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. ఇక రెండవ రోజు 106 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. ఇక మూడవ రోజు 117 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. దాంతో 3 రోజులకి 415 కోట్లు రాబట్టినట్టుగా మేకర్సే పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. ఇక నాలుగవ రోజు భయ్య ట్రేడ్ అయితే 120 కోట్లు మాత్రమే గ్రాస్ రాబడుతుంది. ఈ విధంగా 520 నుండి 530 కోట్ల వరకు మాత్రమే రాబడుతుంది అని ట్రేడ్ అయితే అంచనా వేస్తున్నారు భయ్య. 4 రోజులకి వీకెండ్ ముగిసేసరికి కొంతమంది అయితే 485 కోట్లు మాత్రమే 4 రోజులకు వచ్చింది అనే విధంగా ఫేక్ కలెక్షన్స్ కూడా చెప్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఏం భయపడద్దు భయ్య. ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే మాత్రం 550 కోట్ల ప్లస్ కలెక్షన్స్తో పోస్టర్ అనేది రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న సండే ఆన్లైన్ టికెట్లు కాకుండా ఆఫ్లైన్ టికెట్స్ తెగిన విధానం చూస్తే దంచి కొట్టబోతుంది భయ్య. ఎందుకంటే భారీ హిట్ టాక్ అనేది కల్కికి వచ్చింది. ఇక హిందీలో కూడా ఓపెనింగ్ రోజుని మించి 4వ రోజు ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయి భయ్య. ఓపెనింగ్ రోజు 22 కోట్లు మాత్రమే నెట్ వస్తే రెండవ రోజు 23 కోట్లు వచ్చింది, కొంచెం పెరిగింది. ఇక మూడవ రోజు 26 కోట్ల నెట్ అనేది వచ్చింది. ఇక 4వ రోజు అయితే 40 కోట్ల పైన నెట్ అనేది వచ్చింది భయ్య. 40 కోట్ల నెట్ అంటే 50 కోట్ల పైన గ్రాస్ అనేది ఉంటుంది. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే 4 రోజులకి $10 మిలియన్ అనేది కంప్లీట్ చేసుకుని 83 కోట్ల పైన గ్రాస్ అనేది ఓవర్సీస్లో రాబట్టేసింది. ఈ విధంగా వరల్డ్ వైడ్గా 550 కోట్ల పైన గ్రాస్ అనేది 4 రోజులు, కేవలం 4 రోజుల్లోనే కల్కి రాబట్టింది అనమాట. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి రాబట్టింది. మీరైతే ఫిక్స్ అయిపోండి భయ్య, మరికొద్ది సేపట్లోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి పోస్టర్ అయితే వస్తుంది. 4 రోజుల వీకెండ్ పోస్టర్. మరి ఆ పోస్టర్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. మరి ఆ పోస్టర్ వచ్చిన తర్వాత ఏరియా వైజ్గా ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత, ఇంకా ఎంతెంత వస్తే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఇవన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో చేస్తాను భయ్య. మరి అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేయండి. మరి మీ దృష్టికి వచ్చిన ఫేక్ కలెక్షన్ చెప్పే వాళ్ళ అకౌంట్లు ఉంటే మనకు మెసేజ్ చేయండి. వాళ్ళని ఒక ఆట ఆడుకుందాం.